లంక యుద్ధంలో శ్రీరాముడికే ఒక క్షణం భయం వేసిందని మీకు తెలుసా? లంక యుద్ధం చివరి దశలో ఉంది. రావణుడు ఇంకా అజేయంగా కనిపిస్తున్నాడు. శ్రీరాముడు వరుసగా బాణాలు విడిచాడు. కాని ఒక్కటి కూడా ఫలించలేదు. వానరసేన భయంతో చూస్తోంది. శ్రీరాముడు క్షణంపాటు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని ముఖంలో అలసట, కళ్లలో ఆలోచన. ఎందుకు నా బాణాలు పనిచేయట్లేదు? ఇది నా విధి పరీక్ష? శ్రీరాముడు బయట యుద్ధం కాదు, తనలోని భయంతో పోరాడుతున్నాడు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఓ రామా, నువ్వు ఒంటరిగా లేవు. ఓ రామా, శక్తిని మార్చాలి. శరీరాన్ని కాదు, మూలాన్ని లక్ష్యంగా పెట్టు. ఆదిత్య హృదయం జపించు. రాముడు కళ్ళు మూసుకున్నాడు. సూర్యుడిని ధ్యానించాడు. ఒక్కో శ్లోకం అతని లోపల ధైర్యాన్ని వెలిగించింది. రాముడు కళ్ళు తెరిచాడు. ఒకే బాణం, రావణుడి అంతం. రాముడు ఓడిపోలేదు. అతను కేవలం తన శక్తిని గుర్తుచేసుకున్నాడు. మీరు కూడా జీవితంలో ఓడిపోవడం లేదు. మీ శక్తిని మర్చిపోయారు అంతే.